నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా పద్మావతి. గురుగారు, వృశ్చిక రాశి వారికి మే నెలలో గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే గనక ఏ విధంగా ఉండబోతుందంటారు వీరికి? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ యొక్క మే నెలలో మనకి వృశ్చిక రాశి వారికి చాలా బాగుందమ్మా. మే 30 తర్వాత 2025 సంవత్సరంలో ఈ యొక్క గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశి, ఆ తర్వాత కర్కాటక రాశి సంచారం చేయనున్నాడు. అలాగే ఈ యొక్క కేతు వచ్చేసరికి మనకి కన్యా రాశి నుంచి సింహరాశికి మార్చి 29వ తేదీ తర్వాత, మే 29వ తర్వాత మారుతున్నాడు. అలాగే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క శని మనకు మీనరాశిలోను, రాహువు మే 29, 2025 సంవత్సరం తర్వాత కుంభరాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. వీటిల్ రీత్యా మనకి వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి అంటే, లాస్ట్ రోజులు ఆఖరి వారంలో అంటే మనము పౌర్ణమి వరకు ఒకలా ఉంటుంది. ఆ తర్వాత ఆఖరి రోజుల్లో 4 రోజులు వీళ్ళకి కొంచెం బాగుండదు బ్యాత్. అంటే అప్పుల సమస్యలు, అప్పులు వాళ్ళు ఇళ్ళకి వస్తారు అడగడానికి. ఇకపోతే మనము శని 5వ ఇంట్లో ఉండే పిల్లల తరపు నుంచి వీళ్ళందరికీ కూడా చాలా సమస్యలు, తలపోట్లు అనేటటువంటివి ఉంటాయమ్మా. వీళ్ళందరూ కూడా రకరకాల ప్రశ్నలు వేయడం, రకరకాల ఇప్పుడు ప్రేమించి ఏదో చిన్న ప్రేమిస్తే, ఎవరినైనా చిన్నవాడిని ప్రేమిస్తే సరిపోతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా చాలా చాలా పెద్ద పెద్ద ఆలోచనలు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎమ్మెల్యే పిల్లల్ని, అలాగా ఈ యొక్క పెద్ద పెద్ద వ్యాపారస్తుల పిల్లల్ని ప్రేమించేసి వాళ్ళని ప్రేమ వివాహాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఊరుకుంటారా అమ్మా? వాళ్ళు వీళ్ళ ఇంటికి వస్తారు కదా, గొడవలు జరుగుతాయి కదా, ఈ విధంగా ఇరికిచ్చేస్తారమ్మా ఈ పిల్లలు. కాబట్టి కేతువు మనకి మే 20 ఆఖరి వారం దాకా లాభంలో ఉన్నాడమ్మా వీళ్ళకి. దానివల్ల సముద్ర వ్యాపారాలు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఈ యొక్క ఫార్మా రంగంలో ఉన్నటువంటివి, మందులు, ఇవన్నీ కూడా మా బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు. ఇకపోతే మళ్ళా ఇవి ఉంటాయి కదమ్మా, ఏమిటవి, ఈ యొక్క అకౌంట్స్ బిజినెస్లు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. చాలా బ్రహ్మాండంగా వీళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్స్, వాళ్ళు అందరూ కూడా దే విల్ డెవలప్ లైక్ ఎనీథింగ్. సో అద్భుతంగా వీళ్ళ యొక్క పరిస్థితులు ఉంటాయి. ఇక సినిమా రంగంలో సినిమా యాక్టర్స్ కొత్త కొత్త బాహుబలి ఇలాంటి సినిమాల్లో ఎంత బాగా అయితే సంపాదించారో అంత బాగా మళ్ళీ సినీ నిర్మాతలు వీళ్ళు అంతా కూడా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయమ్మా. అయితే గొప్పలకు పోయి ఈ సినిమా వాళ్ళు, సినిమా నిర్మాతలు మాకు ఇన్ని కోట్లు వస్తున్నాయి, మాకు అన్ని కోట్లు వస్తున్నాయి అని చెప్పుకోవడం వల్ల మొన్న ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు జరిగినాయి కదమ్మా. అలాగే వీళ్ళకు కూడా మరి ఇన్కమ్ ట్యాక్స్లు ఎవరైతే కడుతున్నారో అటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు అవనివ్వండి, ఎవరవనివ్వండి, వాళ్ళు కట్టేసేయాలమ్మా. కట్టకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు జరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ ఇన్కమ్కి గండి కొట్టకూడదు. ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు కోల్డ్ స్టోరేజీలు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లు, ఏమిటివి, ధాన్యము, ఆ తర్వాత గోధుమ, చెరుకు, ఇటువంటి అపరధాన్యాలు పండించేటటువంటి పంటలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి వస్తాయమ్మా. విండ్ మిల్స్తో సహాయంతో మంచి విద్యుత్ శక్తి ప్రాజెక్ట్స్ తయారు చేసేటటువంటి వాళ్ళు, విద్యుత్ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఇనప ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పరిస్థితి చాలా బాగుంటుందమ్మా. గురువుగారు, మరి వృశ్చిక రాశి వారికి ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఉంటుందంటారు? మరి దాంతో పాటుగా ఈ వివాహ విషయాల్లో ఇప్పుడు మరి వివాహ ముహూర్తాలు కూడా వస్తున్నాయి కాబట్టి మరి కొద్ది రోజుల్లో మరి వీరికి ఏ విధంగా ఉండబోతుందంటారు? వృశ్చిక రాశి వారు ఎక్కువ చాలామంది బిర్యానీలో మసాలా ఫుడ్లు తినేస్తారమ్మా. దానివల్ల కడుపులో గుడగళ్ళు, నాన్ వెజిటేరియన్ ఫుడ్లు తెగ తినేస్తారు. దానివల్ల కడుపులో గుడగళ్ళు ఇవి అన్నీ స్టార్ట్ అయిపోతాయి. లివర్ ఇన్ఫ్లమేషన్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. పైల్స్ వ్యాధులు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వ్యాధులు లేకుండా జాగ్రత్తగా కనుక వీళ్ళు
ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినకూడదమ్మా. వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు ఈ రెండు ఈ తినకూడదు రెండు అంటారా? తినకూడదు అసలు. ఇలా కనుక ఈ తగిన జాగ్రత్తలు కనుక తీసుకుంటే వీళ్ళకి ఈ పైల్స్ ఇలాంటి రోగాలన్నీ కూడా తగ్గిపోతాయమ్మా. బ్లీడింగ్ పడ్డము ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అండ్ ఈ వృశ్చిక రాశి వారికి మే 30, 2025 సంవత్సరం వరకు కూడానండి అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. ఆ తర్వాత పనులు కాస్త మందకొడిగా ఉంటుందన్నమాట. అందువలన పౌర్ణమి తర్వాత వీళ్ళకి ఒక ఆకస్మిక ధనలాభము అనేటటువంటిది రావడం జరుగుతుంది. పోన్లే పాపం రోడ్డు మీద ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సహాయం చేద్దామని ఎవరైనా లిఫ్ట్ ఇవ్వు అని అడిగితే ఒక అతను, నాకు తెలిసిన అతను బేగంపేట దగ్గర స్కూల్ దగ్గర లిఫ్ట్ ఇచ్చాడమ్మా. ఎక్కితే ఆ పిల్ల దారిలో మధ్యలోకి వెళ్ళిన తర్వాత, ఇదిగో నువ్వు నాకు 2000 ఇవ్వాలి, 3000 లేకపోతే ఇగో చింపేసుకొని అగో ట్రాఫిక్ కానిస్టేబుల్కి నువ్వు నన్ను ఏదో చేసావని పట్టిస్తాను అని చెప్పిందమ్మా. అప్పుడు వదులుచుకోలేక 3000 ఇవ్వలేక 500 ఇచ్చి దాన్ని ఆ అమ్మాయికి కాళ్ళకి నమస్కారం పెట్టి ఇంకెప్పటి నుంచి లైఫ్లో జీవితంలో ఎప్పుడూ ఆడవాళ్ళ ముఖం చూడలేదమ్మా. అలా ఈ వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా మే 30 ఆఖరి వారంలో మగవాళ్ళందరికీ కూడా ఇటువంటి అనుభవం జరుగుతుందమ్మా. అందువలన వాళ్ళు వచ్చి లిఫ్ట్ అడిగారు కదా అని వీళ్ళు సరదా పడిపోయి ఇచ్చేయకూడదమ్మా. చాలా సమస్యలు వచ్చేస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే గురువు గారు, కొద్దిగా వీరికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు అసలు? మనకి గురుడే బాగుండలేదు, మరి గురుడికి మనం శాంతి చేసుకోవాలి కదా. అలాగే మనకి అక్కడ రాహు బాగుండలేదు, మానసిక ఇబ్బందులు, మానసిక తలపోట్లు వచ్చేస్తాయి 2 గ్రహాలు. మళ్ళీ అక్కడ శని బాగుండలేదు, ఎన్ని సమస్యలమ్మా ఇవన్నీ. పోనీ గురుడు ఆఖరి 2 రోజులు బాగుండలేదు, వీళ్ళిద్దరూ ఏడిపించుకు తినేస్తున్నారు. కాబట్టి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే ఆ యొక్క శనికి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అప్పుడు వీళ్ళు రాజకీయ నాయకుల పిల్లలకి, గోండాల పిల్లల్ని వీళ్ళెవరూ ప్రేమించకుండా వీళ్ళ పిల్లలు ఉంటారు. కాబట్టి అలాగే నల్ల ఉండలు, చిమ్మిలి తయారు చేసి ఓం శరవణ భవ, ఓం శరవణ భవ అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవాలమ్మా. అలాగే డైలీ మరి దేవాలయాలకు వెళ్ళి 10 రూపాయలకు తక్కువ కాకుండా ప్రతిరోజు పంతులు గారికి దక్షిణ ఇవ్వాలమ్మా. ఊరికి వెళ్ళి ఊరికి దర్శనం చేసుకొని చేస్తే తప్పు. పంతులు గారికి డబ్బులు వెయ్యాలి. చాలామంది వాళ్ళు మామూలుగా వెళ్ళి వచ్చేస్తూ ఉంటారమ్మా.